రైట్. ఇంకొక అంశం ఉంది సార్, ఇప్పుడు చైనా అండ్ యుఎస్ ఇద్దరి ఇంట్రెస్ట్లు పాకిస్తాన్ విషయంలో ఉంటాయి. యాక్చువల్లీ జియోగ్రఫికల్ గా కూడా మనము భౌగోళికంగా కూడా ఆ పాకిస్తాన్కు ఉన్నటువంటి బలమో అదేంటో మనకు తెలియదు కానీ, సో అటు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలన్నా, ఇటు ఇరాన్ని చూడాలన్నా, ఇటు భారత్ విషయంలో అయినా, అటు రష్యాకైనా ఒక మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో పాకిస్తాన్ ఉన్నట్టుగా ఉంది. అండ్ అది కూడా ఫ్రీ టు యూజ్ అనమాట, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా బార్లా తెరిచి పెట్టింది కాబట్టి పాకిస్తాన్. సో అటు చైనా ఇంట్రెస్ట్ ముఖ్యంగా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగంలో సిపిఈసి ఉండడము. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ నేను చదువుతున్నాను $1.3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్ ప్రాజెక్ట్ వాల్ట్ పేరిట చేస్తోంది అని, అక్కడ రేరేట్స్ కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ వాల్ట్ పేరిట బలూచిస్తాన్ లో. సో బలూచిస్తాన్ ఏమో స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటున్నారు, అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమో స్వతంత్రంగా దాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకుని తాలిబాన్ రాజ్యం కావాలనుకుంటున్నారు. ఈ రెండు జరిగే పనేనా? పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుందా అని మన దేశంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటాం కానీ, బట్ ఎస్ అది జరగడానికి అవకాశం ఉందా? ఒకవేళ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ వీక్ అయినా చైనా అమెరికాలు జరగనిస్తాయా? దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అనుచూపు మేరలో పాకిస్తాన్ విడిపోతూ నాకేం కనిపించట్లేదు. దానికి చాలా మంచి థంబ్నెయిల్ మిస్ అయ్యాం సార్ మేము. ముక్కలవబోతున్న పాకిస్తాన్ అంటే ఎక్కువ మంది ఇది నేను గత 10 ఏళ్ళుగా చూస్తున్నాను. అయిపోయింది, వచ్చే వారం అయిపోయింది. అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్, మోదీ స్కీము, ఇటువంటివి టైటిల్స్ నేను చాలా చూశాను. కానీ అదేం జరిగేటువంటి పని కాదు. బలూచిస్తాన్ విడిపోతే ఎవరికి అడ్వాంటేజ్? బలూచులు కోరుకుంటున్నారు అది విడిపోవాలి, అది పాకిస్తాన్ లో ఉండకూడదని. మనం కూడా త్రికరణ శుద్ధిగా వాళ్ళని ఆశీర్వదిద్దాం, వాళ్ళకి మనం సమర్థన ఇద్దాం. కానీ అది విడిపోతే దానివల్ల లాభ నష్టాలు ఫస్ట్ చూడాలి. బలూచిస్తాన్ విడదీయడానికి అవసరాలు ఏమున్నాయి? చైనాకు ఉంది, అలాగే మనకు అమెరికాకు ఉంది. దీనివల్ల వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గుండా వాళ్ళు దారి ఏర్పరచుకుని వాళ్ళు బలూచిస్తాన్ వాడుకుని వాళ్ళు అరేబియన్ సీ యొక్క సముద్రాలను వాళ్ళు వాడుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు. రష్యా కూడా అదే యాక్సెస్ చేయొచ్చు. రష్యా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చింది, ఇంకా అక్కడి నుంచి బలూచిస్తాన్ వాళ్ళు చేతిలో విడిపోయిందంటే కనుక వాళ్ళకు సముద్రం యాక్సెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి బలూచిస్తాన్ అన్నది ఈ శక్తులందరికీ ఇంట్రెస్ట్. కానీ పాకిస్తాన్ ఏముంటుంది, ఆ శక్తులకి నేనే ఆఫర్ ఇస్తున్నాను, మీరే వాడుకోండి బలూచిస్తాన్ని అని చెప్పి అమెరికాకు కావచ్చు, చైనా కావచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి వాళ్ళు ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకొక కొత్త దేశం చేసి ఆ దేశంలో మళ్ళీ ఇన్సర్జెన్సీలని హ్యాండిల్ చేసి ఈ తంటాలన్నీ ఎవరు పడతారు? వాళ్ళు పడరు కదా. అందుకనే వాళ్ళు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ లోనే ఉంటే వాళ్ళ అవసరాలు తీరుతాయన్న దృష్ట్యా వాళ్ళు బలూచిస్తాన్ వేరే దేశం చెయ్యరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అన్న దేశం ఎటువంటిదంటే కనుక మనకు చాలాసార్లు చర్చించుకున్నాం. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, కానీ ఇక్కడ సైన్యానికి ఒక దేశం. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ డిసైడ్ చేస్తుంది పాలసీ అంతా. దాంట్లో ప్రజలు ఎలా పోయినా దానికి ఏమైనా కానీ దానివల్ల పెద్ద నష్టమేం లేదు. ఈ రోజు 16 ఊర్లు వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మనకు బలూచి సపరేట్ వాళ్ళ సైన్యం అంతా బిఎల్ఏ అంటారు కూడాను. కానీ క్రమేపీ అన్ని విడిపించుకున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఏరియాస్ వాళ్ళు అధీనంలో తీసుకోలేకపోయింది పాకిస్తాన్ ఆర్మీ. చైనా గారు ఇక్కడ ఒక పాయింట్ అయితే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఏమంటాడంటే, జాగ్రఫికల్ గా మాకున్న ఇబ్బందుల వల్ల మేము సక్సెస్ఫుల్ గా ఆక్యుపై చేయలేకపోయాం అనేది ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకోవడాన్ని ఎలా చూడాలి? ప్లస్ జాగ్రఫికల్ గా నిజంగానే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి? అంటే పెద్ద ఏరియా 44%, పాకిస్తాన్ లో 44% బలూచిస్తాన్. ఓకే, ఒప్పుకుంటాను నేను. మన దేశంలో కూడా రాజస్థాన్ ఉంది కదా, మరి అక్కడ ఎలా ఎడారి ప్రాంతం, మనకు కూడా ఎడారి ప్రాంతం కదా. మనకు కూడా జమ్మూ కాశ్మీర్ కొండ ప్రాంతం కదా, మనం కూడా వాడిని కంట్రోల్ చేయలేదా మనం? అలాగే మనకు అరుణాచల్ లో, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఇన్సర్జెన్సీలు లేవా? మనం కంట్రోల్ చేసుకున్నాం కదా. ప్రాబ్లమ్ అక్కడ ఉన్నటువంటి వైశాల్యం, అక్కడ ఉన్నటువంటి ఏరియా, అక్కడ ఉన్నటువంటి టెరెన్ కానే కాదు. ప్రాబ్లం ఎక్కడంటే కనుక ఈ పంజాబీ ఒక విధమైనటువంటి నిరంకుశ భావన ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వనరులను కొల్లగొడదాం అన్నటువంటి ఒక నిరంకుశపు ఆలోచన ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. లేకపోతే మనకు రాజస్థాన్ లో మనం ఎక్కడ పోలీసింగ్ లేదు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు ఉన్నారంతే. కానీ అక్కడ ఏమన్నా మన సైన్యం గస్తీ పెట్టామా? పెట్టలేదే. లార్జెస్ట్ స్టేట్ అదర్ దాన్ ఉత్తరప్రదేశ్, అంత పెద్ద స్టేట్, దాన్ని మనం కంట్రోల్ చేయట్లా. కాబట్టి ఈ కంట్రోల్ చేయడం అన్నది ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు అక్కడ ఒక విధమైనటువంటి అత్యాచారాలు చేస్తున్నావు కాబట్టి నీ కంట్రోల్ దాటిపోయింది. వాళ్ళ బలూచీలు చాలా మంది మీకు చీఫ్ మినిస్టర్లుగా ఉండి మీ పార్లమెంట్ లో వచ్చి వాళ్ళు పనిచేసినా కానీ కూడా వాళ్ళని వాడుకున్నావు, కానీ బలూచీలకు కావాల్సిన మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ రోజు ఇస్లామాబాద్ లో, లాహోర్ లో వాళ్ళ ఇండ్లలో గ్యాస్ వెలుగుతోంది, గ్యాస్ పైప్ లైన్ గ్యాస్ వస్తోంది అంటే బలూచిస్తాన్ నుంచి వస్తుంది. కానీ బలూచిస్తాన్ లో క్వెట్టాలో వాళ్ళకి పైప్ గ్యాస్ కనెక్షన్స్ లేవు వాళ్ళకి.
గోదావరిలో లేవు. గోదావరిలో చైనీస్ ఆన్క్లేవ్ దాటి వెళ్ళామంటే అక్కడ దుర్భరమైనటువంటి ఒక పేదరికం ఉన్నది అక్కడ. చైనా వీళ్ళు అక్కడ మత్స్యకారుల యొక్క వృత్తి మొత్తం అంతా కూడా కొల్లగొడుతున్నారు వాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద ట్రోలర్స్ తీసుకొచ్చి చేపలన్నీ ఎత్తుకుపోతున్నారు. కాబట్టి దీని వల్ల కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది పెద్ద సైజ్ కంట్రోల్ చేసుకోవడం కాదు. పాకిస్తాన్ ఎంతో దేశం, మన దేశంలో 1/4 కూడా లేదు. అంతకంటే ఇంత పెద్ద దేశం, ఇన్ని ఇన్సర్జెన్సీస్ ఉన్నా మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా మనం? కాబట్టి వాళ్ళ భావజాలము అక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క టార్చర్ ఏదైతే పెట్టారో చాలా మంది వ్యక్తుల్ని వాళ్ళు మాయం చేశారు. ఎక్కడ పోయారో తెలియదు, వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు, చనిపోయారో లేదో తెలియదు, ఎక్కడ దాచిపెట్టారో తెలియదు. మిస్సింగ్ పర్సన్స్ అని చెప్పేసి ఒక పెద్ద అజిటేషన్ చేస్తున్నారు. మెహరాన్ బలూచ్